హాయ్ ఫ్రెండ్స్, పల్లెటూరుకి వచ్చాం ఫ్రెండ్స్. ఎండ మండింగ్, చెమట పుట్టింగ్, రోడ్లో వాళ్ళంతా వింత పక్షం చేసినట్లు చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీయింగ్ ఇంట్రోవర్ట్. మా అమ్మ అయితే నన్ను పొద్దున్నే లేపేసి టిఫిన్ కూడా పెట్టకుండా గుడికి పిలుచుకొచ్చేసింది. ఈ వ్లాగ్ అంతా ఎయిదర్ నేను హెయిర్ సర్దుకుంటా ఉంటాను, లేకుంటే కళ్ళు తెరిచేకి ఇబ్బంది పడతా ఉంటాను. 9 గంటలకేమో లేసినాను, 9:30 కల్లా ఆటో ఎక్కేసినాం అనమాట. నేను ఇంకా నిద్ర ముఖమే పోలే, నాకు అట్లే ఉంది ఫేస్ అంతా. ఇంకా ఎండ అయితే ఉందో లేదో అర్థం కావడం లేదు, ఉన్నట్టే ఉంది కానీ లేదు. మా అమ్మ అయితే చాలా రెగ్యులర్ గా పోతుంది అనమాట ఈ గుడికి. మా ఇంటి నుంచి కొంచెం దూరమే. మా అమ్మ చిన్నప్పుడు వాళ్ళ అమ్మతో పాటు పోయేది. నన్ను నా చెల్లిని కూడా చిన్నప్పటి నుంచి ఈ గుడికి పిలుచుకొస్తుంది. నాకు ఈ గుడి గురించి నచ్చే విషయం ఏంటంటే ఓవర్ క్రౌడ్ అస్సలు ఉండరు, ప్రశాంతంగా దేవుడిని మొక్కొని రావచ్చు అనమాట. చిన్న పల్లెటూరులో ఉంటుంది, సౌండ్స్ కూడా ఏముండవు, నిశ్శబ్దంగా ఉంటుంది అనమాట గుడి చుట్టూ. చాలా ఇష్టం నాకు నా చెల్లికి. మా అమ్మ అయితే ఎప్పుడు మనసు బాగాలేకున్నా ఈ గుడికి వెళ్ళిపోతుంది. ఫైనల్లీ ఈ గుడికి అయితే వచ్చేసినాము. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు అయితే అసలు దారి కూడా ఉండేది కాదంట ఇట్లా, ఇప్పుడు చాలా మేలు అని చెప్తా ఉంది. ఆటో అయితే రోడ్డు మీద దింపేసింది. సో గుడికి పోవడానికి కొంచెం సేపు వాకింగ్ చేయాలన్నమాట లోపలికి. ఆ దారి స్టార్టింగ్ లోనే సాయిబాబా గుడి ఉంటుంది, నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే. వచ్చినాక మొక్కుందాంలే అని ఫస్ట్ మేము ఈశ్వరుడు గుడికి పోతాన్నాము, అంటే శివుడి గుడికి. ఎండ మండింగ్, చెమట పుట్టింగ్, ఎండ లేదు కానీ కళ్ళు తెరిచే కాదు. చూస్తున్నారు కదా, అసలు చూసేకైతే ఎండనే లేదు, కానీ ఐ కెన్ ఫీల్ దట్ ఎండ అనమాట. ఇంకా మాకు పోయే దారిలో అయితే మేకలు, మేక పిల్లలు అన్ని కనిపించినాయి. ఒకవేళ నా చెల్లికి పక్కన ఉంటే నీ ఫ్రెండ్స్ పోతున్నారు చూడని ఎక్కిరిస్తా ఉంటే నేను ఆ గొర్రె పిల్లల్ని చూసుకుంటేనే సగం దారి నడిచేసినాం నేను మా అమ్మ. బాయ్ బాయ్ గొర్రె పిల్లలు. మరి అంత తక్కువ డిస్టెన్స్ ఏం కాదు, రెండుసేపు నడచాలన్నమాట బానే. ఫోటోలు తీసుకోనకైతే లొకేషన్ భలే ఉంటుంది. లోపల ఏమేం పాములు పుట్రలు ఉంటాయేమో అని నేను ఇంకా దిగలేదు. పచ్చని పొలాలు, నేచర్ అని చెప్పలేం కానీ ఓ సైడ్ ఇట్లుంది, ఇంకో సైడ్ ఏమో ఇట్లుంది. ఇది జొన్న తోట అంట మా అమ్మ చెప్పింది. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను మా అమ్మ చెల్లి వస్తా ఉంటుంది. అప్పుడైతే ఇక్కడ ఎక్కువ అరటి తోటలు ఉంటాయి అనమాట, మొత్తం అరటి తోటలే. లొకేషన్ బాగుంది కదా అని రెండుసేపు ఆగి నేను మా అమ్మ ఫోటోలు తీసుకున్నాము. మా అమ్మకు వీడియో తీసేకి రాలే, ఎట్లా మేనేజ్ చేసింది. అంటే మాది రాయలసీమ కదా, అంత గ్రీనరీ అంత ఎక్కువగా చూడలేము అనమాట, కొంచెం రేర్. నా చెల్లి లేదు ఆ రోజు, ఉండింటే గిన ఆ పిల్లకి ఫోన్ ఇచ్చేసి గ్యాలరీ మొత్తం నింపేస్తా అంటేని. అంత బాగుంది లొకేషన్, గాలి కూడా అదే లెవెల్లో వస్తా ఉంది. హాయిగా ఫ్యామిలీ అంతా పిక్నిక్ కి రాచ్చు అనమాట, ఒక రోజు పెద్ద ఫ్యామిలీకి ఉంటే. హాయ్ ఫ్రెండ్స్, పల్లెటూరుకి వచ్చాం ఫ్రెండ్స్. నాకైతే అక్కడికి పోయిన వెంటనే మనసంతా ప్రశాంతంగా అనిపించేసింది. యూట్యూబ్ లో చూస్తాంటాను ఈ మధ్య తాటి చెట్టుతో ఏదో సంథింగ్, తాటి గారెలు అన్ని చేస్తా అంటారు, తాటి చెట్టు అంట. నేనైతే ఫస్ట్ టైం చూసినాను, ఇంతవరకు చూడలేదు. చిన్నప్పుడు నేను నా చెల్లి ఆలోచిస్తా అంటే అంత పెద్ద కొండపైన పెద్ద పెద్ద ఫ్యాన్లు ఎందుకు పెట్టినారు అని. ఈ రోజు మండే కాబట్టి కొంతమంది జనాలైనా మనకు కనిపిస్తారు, మామూలుగా అయితే వాళ్ళు కూడా ఉండిండరు. ఆ రోజు నేను వేసుకున్న టాప్ అయితే కొత్తది అనమాట, అజియోలో కొన్నాను. ఆల్మోస్ట్ వచ్చేసినాము, గుడి దగ్గరలో ఉంది. రోడ్లో వాళ్ళంతా వింత పక్షం చేసినట్లు చేస్తాను. కనిపిస్తుంది కదా, అదే ఇప్పుడు మేము పోయే గుడి. ప్రతి మండే ఇక్కడ భోజనం పెడతారన్నమాట. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా డొనేట్ చేయొచ్చు ఎంతో కొంత. అసలు నేను ఈసారి పోయినప్పుడు నాకు ఒక్క కోతి కూడా కనిపించలేదు. మామూలుగా అయితే మొత్తం గుడి చుట్టూ కోతులే ఉంటాయి. అసలు ఇంకా ఫోన్ తీయగలనా లేదా అనుకున్నా నేను. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి పోవచ్చు. ఆ పాచిలో యాడ జారి పడతానని నేను ఇంకా పోలేదు. ఇంకా గుడిలోకి పోయినాక దర్శనం చేసుకునేటప్పుడు గుడి గర్భగుడి లోపల అట్లా నేనేం వీడియోలు ఏం తీయలేదు. ఇదే గుడి, గుడి చుట్టూ ఇట్లా పెద్దగా స్పేస్ ఉంటుంది. చూస్తున్నారు కదా, జనాలు ఏం పెద్దగా లేరు, ఇష్టం వచ్చినంత సేపు ఉండి ప్రశాంతంగా దేవుడిని మొక్కొని రావచ్చు అనమాట. ఈ ప్లేసే ఒక వైబ్ భలే ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఈ బిజీ లైఫ్ నుంచి లేదా ఈ గోల నుంచి తప్పించుకోనకైతే ఇక్కడికి రావచ్చు. ఆ గుడి లోపల ఒక పెద్ద చెట్టు ఉంటుంది, సో ఆ చెట్టు కింద అరుగు మీద కూర్చున్నా నేను ఇంకా దర్శనం అయిపోయినాక. చెప్పినా కదా నేను ఎప్పుడు మామూలుగా వచ్చినా సరే కోతులు ఉంటాయని, ఆ రోజు కోతులు లేవు కాబట్టి ప్రశాంతంగా కూర్చున్నాము. ఉంటే అవి అస్సలు ఉన్నీవు. చిన్నప్పుడైతే నేను, మా అమ్మ, అమ్మమ్మ, నా చెల్లి కలిసి వచ్చేవాళ్ళం అనమాట. ముందుగానే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే నేను, అందుకనే ఇంకా మా అమ్మ తిందాం రాని పిలుచుకొని పోతాం. గుడి నుంచి బయటకు వచ్చినాక లెఫ్ట్ సైడ్ ఇట్లా తినడానికి ఉంటుంది అనమాట భోజనశాల.
ఆ రోజైతే అన్నము, టొమాటో రైస్, పప్పు, రసము, మజ్జిగ పెట్టినారు. టొమాటో రైస్ లో ఉండే మీల్ మేకర్స్ అన్ని మా అమ్మ నాకు వేసేస్తుంది. నేను ఎప్పుడు ఈ గుడికి వచ్చినా నాకు ఎంత మంది చిన్నపిల్లలు కనిపిస్తారో. ఇంకా గర్భగుడిలో అంటే లోపల గుళ్ళో అయితే ఇంకా పురిటి పిల్లల్ని, ఇంకా చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని వచ్చేస్తారు. వచ్చినప్పుడల్లా మినిమం 10 to 15 చిన్న పిల్లల్ని చూస్తాను. ఇదైతే మా అమ్మ ఫేవరెట్ శనగవేళ్ళ పాయసం. మా అమ్మకి చాలా ఇష్టం అనమాట. ఇంకా పొద్దున్న కూడా టిఫిన్ చేసిండ్లే కదా, హాయిగా చెట్టు కింద కూర్చొని బాగా గాలి వస్తా ఉంటే ప్రశాంతంగా తిన్నాం నేను మా అమ్మ. టమాటా రైస్ అయితే ఒక 2 సార్లు పెట్టించుకొని తిన్నాను. ఫుడ్ ఎన్నిసార్లు అడిగినా పెడతారు, కానీ వేస్ట్ చేయకూడదు అనమాట. ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు అనమాట అక్కడ. అసలు నాకు టైమే తెలీదు, ఎన్ని గంటలైనా అట్లే కూర్చుండిపోతా నేను. మెయిన్ థింగ్ ఏంటంటే రష్ ఉండరు, ఎక్కడో ఇది అవుట్స్కట్స్ లో ఉంటుంది కదా, అందుకని. ఇంకా నేనైతే చాలా నిదానంగా ఒక అర్ధగంట సేపు తినింటాను అన్నము. చిన్న పిల్లలు ఉంటే బయటికి ఎక్కడికి వచ్చినా చిన్న వాటర్ బాటిల్ ఎత్తుకొని వస్తారు కదా, మా అమ్మ అట్లా నేనున్నప్పుడు చిన్న వాటర్ బాటిల్ ఎత్తుకొని వస్తుంది. ఇంకా తినేసి నేను మా అమ్మ రిటర్న్ బయలుదేరినాము. అసలు ఇక్కడ నుంచి పోవాలనే లేదు, బలవంతంగా వస్తా ఉన్నాను. ఏం ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఇంటి ముందర కొన్ని చెట్లు వేసుకొని హాయిగా ఉండేసి అక్కడే ఇల్లు కట్టుకొని ఉండిపోవడానికి ప్లాన్ చేస్తున్నాం నేను మా అమ్మ. పోయేటప్పుడు చెప్పినా కదా, ఇదే ఆ సాయిబాబా గుడి అనమాట. లోపల చాలా బాగుంటుంది. నేను ఇంకా షూట్ చేయలేదు. మొదలైంది అసలు కథ. ఎండ చూస్తే నెత్తి మీద ఉంది, ఒక్క ఆటో కూడా రావడం లేదు. చాలా సేపు వెయిట్ చేసి తెచ్చిండే ఆ వాటర్ బాటిల్ లో నీళ్ళని ఒక్కేటికి దాగేసిన నేను. ఇంకా మా అమ్మ నా ముఖం చూడలేక నీడలో ఉన్న నిలబడిపో, నేను చూస్తాలే ఆటోల కోసం అని చెప్పింది. నాకు ఒక్కోసారి ఎక్కువ ఎండలో ఉంటే ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతాయి అనమాట. అందుకని ఇంకా మా అమ్మ చెప్పింది కదా అని ఒక చెట్టు ఉంటే దాని మీద కూర్చొని చిరాగ్గా వెయిట్ చేస్తా ఉన్నాను, ఎప్పుడు వస్తుంది ఆటో అని. అసలు గాలి చూడండి ఎట్లా వస్తుందో, ఆ రోజంతా అట్లే ఉంది. ఒక బస్ ఏమో వచ్చింది కానీ బస్ డ్రైవర్ అయితే ఆపలేదు, జర్రని వెళ్ళిపోయినాడు. ఫైనల్లీ ఒక అర్ధగంట సేపు ఏమో వెయిట్ చేసినాక అప్పుడు వచ్చింది అనమాట ఆటో. చెప్పినా కదా నేను ఈ గుడికి రావడం ఏం ఫస్ట్ టైం కాదు, కానీ ఈసారి ఎక్స్పీరియన్స్ మటుకు చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఆ గుడి వెనకాల కోనేట్ లాగా చిన్న వాటర్ ఉంటుంది, అది అంత సరిగ్గా మెయింటైన్ చేయట్లా, అందుకే నేను షూట్ చేయలేదు. ఇంకా ఆ జుట్టుతో చాలా సేపు కుస్తీలు పన్నా నేనైతే ఆ రోజు. దాన్ని అట్లా తిప్పి ఇట్లా తిప్పి అట్లా చేసి ఇట్లా చేసి ఇంకా లాస్ట్ కొప్పు కట్టేసుకున్నాను. ఇంకా ఫైనల్లీ ఇంటికి వచ్చినాక మీషోలో ముక్కు పుడకలు ఆర్డర్ పెట్టినాను అనమాట నేను. అదే నోస్ రింగ్. నేనేం పెట్టుకోను, ఎందుకో ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది, అందుకని పెట్టుకొని నా చెల్లికి వీడియో కాల్ చేసి నిజంగా అంటే ముక్కు కుట్టించుకున్నానని చెప్పినాను. నా చెల్లి నమ్మేసి షాక్ అయిపోయింది అనమాట. లాస్ట్ కి చెప్పినాను అది మీషోలో ఆర్డర్ పెట్టినా అని. ఎప్పుడు ఓవర్ క్రౌడెడ్ పాపులర్ ఫేమస్ గుళ్ళే కాకుండా ఇట్లా నార్మల్ గుళ్ళని కూడా ఎప్పుడన్నా విజిట్ చేయండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. జనాలు లేకుండా లెస్ క్రౌడ్ ఉంటే ఆ ఎక్స్పీరియన్సే వేరు. ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలంటే కంపల్సరీ లైక్ చేయండి. ఓకే బాయ్.